ముందుగా టిప్ నెంబర్ 1 చూడండి, ఇది ఖాళీ హ్యాండ్ వాష్ బాటిల్ అండి. చూడండి, మనలో చాలామంది షాంపూస్ని ఇలా సాచెట్స్ లాగా యూస్ చేస్తాం కదండి. సో ఇలా సాచెట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ఏంటంటే ప్యాకెట్ యూస్ చేస్తాము, సగం వాడేసి సగం అలా పెట్టేస్తాము, వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అంతేకాకుండా మనం సాచెట్స్ విప్పి బాత్రూంలో పడేయడం వల్ల డ్రైనేజ్ అనేది జామ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా మనం ఈ సాచెట్స్ అన్నిటినీ మొత్తంగా తీసి మనం ఇలాగా హ్యాండ్ వాష్ బాటిల్లో వేసేసుకొని యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుందండి. సో మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ నేమ్ని ఇలా కట్ చేసుకొని మనం ఆ బాటిల్కి ప్లాస్టర్ తోటి అతికించుకున్నాం అనుకోండి, చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 2, కిచెన్లో కిచెన్ టవల్స్ యూస్ చేస్తాం కదండి, వాటిని ఇలాగా హుక్కి వేస్తూ ఉంటాము, కానీ అవేమో ఆగకుండా ఊరికే జారి పడిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ నాప్కిన్కి మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలాగా కుట్టుకోవాలండి. మధ్యలో కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ఎడ్జ్లో కానీ మనం ఇలా కుట్టేసుకొని దీనిని హుక్కి వేసుకున్నాం అనుకోండి, కింద పడకుండా చక్కగా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 3 చూడండి, మనం లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నప్పుడు సాంబార్ లాంటివి, పెరుగు లాంటివి ఇలాంటి బాక్సెస్లో పోస్తాం కదా. సో అదేంటంటే కారిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడానికి చిన్న టిప్ అండి. ఇక్కడ నేను బెలూన్ తీసుకున్నాను. మనం బెలూన్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీనిని మనం ఆ బాక్స్ మూతకి కనుక తొడిగేసుకున్నట్లయితే లిక్విడ్స్ ఏవైనా సరే అసలు కొంచెం కూడా బయటికి రాదండి, చక్కగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి, ఇలా బెలూన్స్ ఉంటాయి కదా, ఈ బెలూన్ చివర నేను కట్ చేస్తున్నానండి. ఈ బెలూన్స్ అనేవి పెద్ద కాస్ట్ కూడా ఉండవండి, 1 రూపీ 2 రూపీస్లో వస్తాయన్నమాట. సో దీనిని చక్కగా మనం రబ్బర్ బ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇలాగా ప్యాకెట్స్ సీల్ చేయడానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట, రబ్బర్ బ్యాండ్ లాగా. సో నచ్చింది కదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి, మనం ఇలాగా పూజా మందిరంలో హారతి కర్పూరం వెలిగిస్తాం కదండి. నేను ఇక్కడ ప్లేట్ యూస్ చేస్తున్నానండి, కొంతమంది ఇలాంటివి యూస్ చేస్తారు కదా. సో హారతి కర్పూరం వెలిగించినప్పుడు అక్కడంతా బ్లాక్ అయిపోతుంది, దానిని తర్వాత క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో దీనికోసం మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, దానిని మనం అందులో పెట్టేసి అందులో మనం హారతి కర్పూరం వెలిగించామనుకోండి, మనకి క్లీనింగ్ అనేది ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట. సో ధూప్ స్టిక్స్ కూడా మనం ఇలాగా ఆ ప్రమిదలో పెట్టి యూస్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి, నేను ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగిస్తున్నానండి. తర్వాత ఈ ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టేసుకొని దోశ తవా ఉంటుంది కదండి, అది పెట్టేస్తున్నాను. ఇది కొంచెం వేడి అయ్యాక బ్రూ కాఫీ ప్యాకెట్ తీసుకుంటున్నానండి, మీరు ఏదైనా తీసుకోవచ్చండి. దీనిని కట్ చేసుకొని ఈ ప్యాన్ హీట్ అయ్యాక దాని మీద ఒక 1 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా వేసేసుకొని అది కొద్దిగా వేడయ్యాక లైట్గా పొగ రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ పొగ వస్తున్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇలాగా స్పూన్ తీసుకొని చిన్నగా మనం అది మెల్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ కాఫీ పౌడర్ మనం స్పూన్ తోటి చిన్నగా అటు ఇటు కదుపుతూ మనం ఆ పొగ ఎక్కువగా వచ్చేలాగా చేసుకోవాలండి. ఇలా ఈ పొగ వల్ల ఏంటంటే మనం కిచెన్లో చిన్న చిన్న పురుగులు, తర్వాత చిన్న చిన్న దోమలు అనేవి చక్కగా పోతాయండి. కాఫీ స్మెల్ వల్ల కిచెన్లో ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా చక్కగా పోతుందండి. ఆ తర్వాత మనం ప్యాన్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం దానిని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా పోతుందండి. ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి మనం విడిగా ఇలా వేసేసామనుకోండి చిక్కు పడిపోతూ ఉంటాయి కదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కనుక ఇలా పెట్టామనుకోండి చిక్కుపడకుండా మంచిగా ఉంటాయన్నమాట.